ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనకి అన్నిటికంటే దూరంగా ఉండి మనకు అసలు ఎప్పటికీ దొరకంది ఏంటో తెలుసా? అండ్ నేను గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఏం మాట్లాడలేదు. నా పరంగా చూస్తే ఆ గర్ల్ ఫ్రెండ్ కూడా కరెక్ట్ ఆన్సర్ అనుకోండి. టాపిక్ ఏటో పోతుంది. ఈ భూమి మీద మనకు అన్నిటికంటే దూరంగా ఉండే ఆబ్జెక్ట్ వోజర్ 1 స్పేస్ క్రాఫ్ట్. ఈ 2022 సెప్టెంబర్ కల్లా ఇది మన భూమి నుంచి 23.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉందంట. దీని మీనింగ్ ఇది మన సోలార్ సిస్టమ్ ఉంది కదా, ఈ మన సూర్య మండలాన్ని ఇది వదిలేసి ఏదో మండలానికి ఎప్పుడో వెళ్ళిపోయింది. అక్కడ దాకా ఎట్టెళ్ళింది అనుకుంటున్నారా? మనమే పంపించాం. దీన్ని 1977 లో లాంచ్ చేశారు. అంటే ఇది అప్పటి నుంచి ఎలాగైతే మా ఉదయ్ గారు పుట్టినప్పటి నుంచి గర్ల్ ఫ్రెండ్ కోసం ఎత్తుతూనే ఉన్నాడు, ఇది కూడా అలాగే 45 సంవత్సరాల నుంచి పోతూనే ఉంది. ఇది మన సూర్య మండలాన్ని మొన్న ఈ మధ్య కాదు 2012 సంవత్సరంలోనే మీ సావండు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. మీకు డౌట్ కావచ్చు, ఎవడాడు ఎందుకు దాన్ని ఒంటరిగా పంపించేశాడు అని. ఏం లేదు, మీరు ఎక్స్పెక్ట్ చేసిందే. అంటే మన భూమి మీద ఆయిల్ కోసమో బంగారం కోసమో బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోసమో కొట్టుకొని అనుబాంబులు దాడి జరిగి భూమి మొత్తం పేలిపోయి చచ్చిపోయాయి అనుకోండి. అంతా అంటే మీరు భయపడిపోకండి, అంత తొందరగా ఇదేం జరిగిపోదు. ఇలా భూమికి బొక్కడిపోయి జనాలంతా పోయారు అనుకోండి, మన భూమికి సంబంధించి మిగిలిపోయే ఒకే ఒక్క వస్తువు ఈ వోజర్ 1 స్పేస్ క్రాఫ్ట్. అంటే మనకు గుర్తుగా ఉండే ఆఖరి వస్తువు. ఎవరు గుర్తుగా ఉండిద్దంటే ఏలియన్స్ కి. ఆ ఏలియన్స్ కి మనం ఉన్నాము అని చెప్పే ఏకైక వస్తువు. ఈ స్పేస్ క్రాఫ్ట్ లో చాలా వస్తువులు ఉన్నాయి. కెమెరాలు, కొన్ని రికార్డింగ్స్, కొన్ని ఆడియోస్. ఇందులో ఉన్న అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ థింగ్ ఏంటంటే అదే గోల్డెన్ ఫోనోగ్రాఫ్ రికార్డ్. దీనిలో భూమి మీద జనాలు ఎట్టుండేవాళ్ళు, ఏం వేసుకునేవాళ్ళు, ఏం తినేవాళ్ళు, ఎట్టా పాకులాడేవాళ్ళు, ఇట్లాంటి చాలా డేటాని స్టోర్ చేసి పెట్టారు. అలాగే కొంతమంది మనుషుల యొక్క మొహాల్ని కూడా పెట్టారు. అంటే ఏలియన్స్ చూసామనుకోండి, ఆహా మనుషుల మొహాలు ఎట్టుంటాయన్నమాట అని వాళ్ళు అనుకోవడానికి. దీంతో పాటు భూమి మీద చాలా సంస్కృతికి సంబంధించిన సౌండ్స్, అంటే అదే ఇన్స్ట్రుమెంట్ నుంచి వచ్చే సౌండ్స్. దీంతో పాటు చాలా మంది మనుషులు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో, వాళ్ళ లాంగ్వేజెస్ లో ఆయన చెప్పడం, శుభాకాంక్షలు చెప్పడం. దీంతో పాటు ఏడుస్తున్న ఒక పిల్లోడు సౌండ్ ఇది ఎందుకు పెట్టారు. దీంతో పాటు సముద్రంలో ఉండే ఒక వేల్ చేసే సౌండ్, ఎన్నో రకాల ఆడియోస్ ని ఇందులో పెట్టి పంపించారు. ఏం లేదండి, ఏదో విధంగా భూమి పేలిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఏలియన్స్ కి దొరికింది. వాళ్ళు దీన్ని ఎత్తకపోయి ఇంట్లో కూర్చొని దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాని లోపల వాళ్ళకి ఒక గోల్డెన్ రికార్డర్ దొరుకుద్ది. దీనిలో కామెడీ ఏంటంటే ఆ ఏలియన్స్ గానీ దీన్ని ప్లే చేయడం ఎలాగో తెలియలేదు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఏముంది, దాన్ని ఎగొట్టి పొయ్యిలో పెట్టి టీ పెట్టుకుంటారు. అంటే మనమే ఇప్పుడు దాన్ని తెచ్చిస్తే రికార్డర్ ని ప్లే చేయలేము. అంటే 1977 కదా, ఎలా ప్లే చేయాలో మనకే తెలియదు. ఏలియన్స్ కి దాన్ని ఎలా ప్లే చేయడం తెలిసింది అనుకున్నారు ఏమో. మేబీ భూమికి ఏం కాకముందే ఏలియన్స్ దాన్ని మధ్యలోనే పట్టుకుని అయ్యయ్యో ఇది భూమి మీద ఉండే వాళ్ళదే అని ఆలోచించి దాన్ని భూమి మీద వెనక్కి తీసుకొని వచ్చాయనుకోండి, అప్పుడు నిజంగానే భూమి మీద ఏలియన్స్ తో అటాక్ స్టార్ట్ అయిపోయిద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఇతనేమో గోల్డ్ స్మిత్ జూనియర్. ఈ పెద్ద పెద్ద మేసా వేసుకున్నాడే ఇతనేమో. ఇతని ఇల్లు ఒక పెద్ద స్టేడియం పక్కన ఉంటుంది. అది ఒక ఫేమస్ స్టేడియం. అక్కడ బేస్బాల్ మ్యాచెస్ జరుగుతాయి. అయితే ఇంటి పక్కనే ఉండి ఎన్ని అద్భుతమైన మ్యాచెస్ జరిగినా అతను ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా వాళ్ళ పిల్లల్ని అక్కడ తీసుకుని వెళ్ళలేదంట. అంటే పాపం అతను ఏమి శాడిస్ట్ కాదు, మంచోడే. ఏమైందంటే ఆ హీరోయిన్ కలిసి ఎగిరి టైటాన్ షిప్ కూల్ చేశారు కదా, వాళ్ళ ప్రేమకి బలైన వాళ్ళలో ఇతను కూడా ఒకడు. అంటే కంప్లీట్ గా బలవలేదు, అక్కడ నుంచి ఎలాగో తప్పించుకున్న వాళ్ళలో ఇతను ఒకడు. ఆ తర్వాత ఇతని ఇంటి పక్కనే ఒక పెద్ద స్టేడియం ని కట్టించారు. ఆ స్టేడియం కి అతను ఒకసారి వెళ్ళాడు కానీ తర్వాత నుంచి ఎప్పుడు వెళ్ళలేదు. అంటే స్టేడియం లో ఉన్న వాళ్ళంతా సౌండ్ చేస్తూ గట్టి కలుస్తూ చీర్ చేస్తూ ఉంటారు కదా, ఆ సౌండ్ అంతా విన్నప్పుడు ఇతనికి ఆ టైటానిక్ షిప్ లో జనాల యొక్క ఆర్తనాదాలన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయంట. ఆ సీన్ అతనికి మళ్ళీ గుర్తొచ్చేస్తుందని అసలు మళ్ళీ ఎప్పుడు ఆ స్టేడియం లోకి వెళ్ళలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రై చేసి మీ డ్రీమ్స్ నిజం చేసుకోండి. స్వీడన్ లో ఇప్పుడు చాలా మంది జనాల దగ్గర, అంటే బయట ఉండే జనాల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారంట. ఎవరా చాలా మంది అంటే బెగ్గర్స్. కరెక్ట్ గానే ఉన్నారు, బెగ్గర్సే. ఈ స్వీడన్ గవర్నమెంట్ ఇప్పుడు అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. నేనేం జోక్ చేయట్లేదండి. ఒకవేళ కానీ వీళ్ళు డబ్బులు కట్టకపోతే వీళ్ళకి రోడ్ల మీద కానీ ఇంకెక్కడ కానీ స్వీడన్ లో అడుక్కునే పర్మిషన్ స్వేచ్ఛ ఉండదు. అంటే మీరు కానీ స్వీడన్ లో ఉండి అక్కడ బాగా హైయర్ స్టడీస్ చేశాక బెగ్గింగ్ ప్రొఫెషన్ లోకి రావాలనుకుంటే ఆ స్వీడన్ లో మీ దగ్గరలో ఉన్న మీ సేవ ఎక్కడుందో ఎత్తుకొని అక్కడ $21 పే చేసి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకొని మీ రోడ్డు మీద ఎక్కడ కావాలంటే అక్కడ బెగ్గింగ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు పోలీసులు కానీ ఏమని అన్నారంటే ఆ పర్మిషన్ చూపించి నా జోలికి వచ్చావంటే నా అడుక్కునే స్వేచ్ఛకి నువ్వు భంగం కలిగించావని నీ మీద కోర్టులో కేసేస్తా అని చెప్పి బెదిరించవచ్చు. ఇలాగే వదిలేస్తే ఇంకొన్ని రోజుల్లో స్వీడన్ లో ఉన్న బెగ్గర్స్ అందరిని కాళ్ళకు పట్టుకుని లీగల్ గా డబ్బులు ఇవ్వమని బెదిరిస్తాయేమో. ఫ్రెండ్స్, షూ లేస్ కట్టుకుని డబ్బులు సంపాదించడం ఎప్పుడైనా చూసారా? అంటే షూ లేస్ కట్టుకుని బయటికి వెళ్ళేటప్పుడు ₹10 ఇస్తే పల్లీలు కొనుక్కుంటామని అడుగుతామే, ఆ సంపాదించడం కాదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫుట్బాల్ ప్లేయర్ నేమో పేలే. అప్పట్లో బాగా ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్. అప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఇంటెన్స్ మ్యాచ్ ఇంకా సేపట్లో స్టార్ట్ అవబోతుంది. ఆ ఎఫ్ఐ కరెక్ట్ గా స్టార్ట్ చెయ్యి అని అనబోయే ముందే పేలే సడన్ గా ఒక్క నిమిషం మ్యాచ్ ఆపండి, షూ లేస్ ఊడిపోయింది కట్టుకుంటా అని చెప్పి స్టార్ట్ అయ్యే మ్యాచ్ సడన్ గా ఆపేసి షూ లేస్ కట్టుకోవడం స్టార్ట్ చేసాడు. వెంటనే చుట్టుపక్కల ఉండే కెమెరాస్ అన్ని ఆ షూ వైపుగా జూమ్ చేసి జనాలందరికీ ఆ షూ చూపించడం స్టార్ట్ చేసింది. అదే పూమా వాళ్ళ షూ. ఈ విధంగా చేయడానికి అతను పూమా నుంచి కొన్ని ₹1,00,00,000 డబ్బులు తీసుకున్నాడు. దీంతో పూమా వాళ్ళ సేల్స్ ఆ టైంలో బాగా పెరిగిపోయాయి. కానీ ఇప్పుడేవో అలాగ చేయలేండి, చేస్తే పలుగాలు కొడతారు ఎట్టాగు. ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా బాగా తెలుసు చైనాలో పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు, కప్ప సూపులు, గబ్బిలం జిలేబీలు చాలా దొరుకుతాయి. ఈ చైనాలో సెంచువాన్ ఇంకా యూనాన్ అనే 2 ప్లేసులు ఉన్నాయి. ఇక్కడైతే కొండల కోణంలో ఇంకా ఎక్కువగానే పెద్ద పెద్దగా ఉంటాయి. అక్కడ కొన్ని కొండల మీద ఈ విధంగా మీకు మిస్టీరియస్ గా ఉండే కొన్ని సమాధులు కనిపిస్తాయి. ఏదో 1-2 ప్లేసులో కాదు, దాదాపు చాలా కొండల మీద 100 మీటర్ల ఎత్తులో, కొన్ని అయితే 400 మీటర్ల ఎత్తు దాకా కూడా కనిపిస్తాయి. ఇప్పుడు దాకా వీళ్ళు ఇలాంటివి 130 కఫిన్స్ సమాధులు కనిపెట్టారు. వాటిని చూస్తే మనకు అర్థం అవుతుంది అవి ఎలాగూ ఖచ్చితంగా కొన్ని 100 సంవత్సరాల క్రితం అయి ఉంటాయని. కానీ అందులో దాదాపు కొన్ని అయితే 3000 సంవత్సరాల కంటే వెనకవంట. ఇక్కడ వీటిని ఇంత మిస్టీరియస్ గా అసలు ఎందుకు పెట్టుంటారు అనే డౌట్ కంటే ఇట్లాంటి ఒక కొండ మీద అంత చదువుగా ఉండే
ప్లేస్ మీద, అది కూడా 3000 సంవత్సరాల క్రితం అంత పైకి పాకి 2 చెక్క ముక్కలు అక్కడ గుచ్చి దాని మీద ఇలాంటి సమాధిని అసలు ఎలా పెట్టగలిగేది అనేది ఇంకో డౌట్. చెప్పాలంటే ఆ టైంలో అసలు భూమి మీద జనాలే చాలా తక్కువ. ఎక్కడ చూసినా ఖాళీ ప్లేస్ కబ్జాలకు కూడా అవకాశం లేదు. నీటిగా తవ్వి పూడ్చిపెట్టుకోకుండా ఇక్కడ అసలు ఎందుకు పెట్టుంటారు? చెప్పాలంటే దీని వెనకాల ఉండే రియల్ మిస్టరీ ఏంటో మనకు తెలిసి ఉండేది. కాకపోతే ఒక 500 సంవత్సరాలు అలా బ్యాక్ వెళ్ళాం అనుకోండి, మింగు అనే ఒక రాజ్యం చైనా మొత్తాన్ని పాలిస్తూ ఉండేది. ఈ పాలించే వాళ్ళు పాలించుకుంటూ పాలు దాగి మూలపడుకోకుండా ఈ దేశంలో మనోళ్ళు తప్ప ఇంకెవ్వరు ఉండకూడదని ఆ చైనా మొత్తం వెతికి మిగతా తెగల వాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి మరి చంపడం స్టార్ట్ చేశారు. దీంతో పాటే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా చంపేశారంట. అప్పట్లో ఇక్కడ బో అనే ఒక తెగ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలాంటివి కట్టేవాళ్ళని ఇప్పుడు చెప్తున్నారు. చైనాలో కొన్ని అయితే అసలు వెతకడానికి వెళ్ళడానికి కూడా వీలు లేని విధంగా ఉండే కొండలు, పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఇంకొన్ని అయితే డైరెక్ట్ గా కళ్ళతోనే కనిపిస్తాయి. ఇవి 3000 సంవత్సరాలు ముందున్నాయి కదా, కానీ ఇక్కడ మొత్తం లెక్కేసుకుంటే అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి మొత్తం లెక్కేశారు. అవి 130 మాత్రమే ఎందుకు ఉన్నాయి? అయితే జనాలు ఎక్కువ మంది ఉంటారు కదా, అలాంటప్పుడు 130 ఎందుకు? మేబీ ఆ టైంలో ఉండే పెద్ద వాళ్ళు లేకపోతే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే స్పెషల్ గెస్ట్ లాగా తీసుకొని పోయి అక్కడ పెట్టారేమో. ఇందులో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే ఆ సమాధులు ఉన్నాయి కదా, దాని మొత్తాన్ని కేవలం ఒకే ఒక్క చెక్కతో చేశారు. ఒక పెద్ద దొంగ ఎత్తుకొచ్చి దాంతోనే దీన్ని మొత్తం చేశారంట. చైనా ఎక్స్ప్లోరేషన్ రీసెర్చ్ సొసైటీ వాళ్ళు దీనిలో గుట్లగా బంగారం ఏమైనా దొరికిద్దేమో తీసుకొని గబిలిన్ జిలేబీలు వేసుకొని తిందామని చెప్పి చైనా మొత్తం మీద ఉండే మంచి రీసెర్చ్ వాళ్ళు, రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అక్కడ బాగా రీసెర్చ్ చేసి అక్కడ ఉంది అసలు ఏంటి, ఎవడు అసలు అక్కడ ఏలాడ తీసిందని దాన్ని కనిపెట్టొచ్చని ఒక సవాల్ ఇస్తారు. దాంతో చాలా మంది రీసెర్చర్స్ అక్కడికి వచ్చి పెద్ద వైర్లు, భారీ ఎక్విప్మెంట్, టిఫిన్ బాక్సులు అన్ని తెచ్చి ఎత్తుకోవడం స్టార్ట్ చేశారు. మామూలుగా అయితే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళడం కూడా చాలా కష్టం. అంటే ప్రొఫెషనల్స్ కూడా అంత ఈజీగా కొండెక్కలేకపోతున్నారు. ఆ టైంలో ఎటువంటి ఎక్విప్మెంట్ కూడా లేకుండా వీళ్ళు ఎట్టెక్కారో ఏమో. మరి ఎట్టకేలకు చాలా మంది క్లైంబర్స్, రీసెర్చర్స్ అక్కడికి వెళ్ళి బాగా చెక్ చేశాక ఆ చైనా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ దరిద్రుల్ని పంపకుండా ఉన్నా బాగుండేదేమో అనిపించిందంట. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి కొంచెం మిస్టరీగా ఉన్న విషయాన్ని ఇంకొంచెం ఎక్కువ మిస్టరీ చేసి పడేశారు. ఏం లేదా, సమాధుల్ని తీశాక దాన్ని ఓపెన్ చేసి చూస్తే యాజ్ యూజువల్ గా వాళ్ళకి అక్కడ చాలా ఎముకలు కనిపించాయి. ఆ ఎముకల్ని టెస్ట్ చేస్తే అది ఒక మనిషి ఎముక కాదు, చాలా మంది మనుషుల యొక్క శాంపిల్స్ కేవలం ఒక్క సమాధిలోనే దొరుకుతున్నాయంట. అంటే ఎంతో మందిని ఒకే బాక్స్ లో పడేసి ఆ బాక్స్ ని తీసుకెళ్లి ఆ కొండ మీద ఎలాడ తీసేది. కొంపదీసి ఇదేమన్నా పనిష్మెంట్ లో ఒక ప్రాసెస్ ఏమో. అంటే కట్టేసి ఆ బాక్స్ లో పెట్టి ఆ పైన పెట్టేస్తారు. కదలకుండా బాక్స్ లోనే ఉంటే బాక్స్ లో ఉన్న రోజులు బతికుంటారు. కదిలితే అడి నుంచి వచ్చి కింద పడి చచ్చిపోతారు. వామ్మో, మనుషులు ఇలా ఆలోచిస్తారా? లేకపోతే నేనే ఇలా ఆలోచిస్తున్నానేమో. అంటే ఆ రీసెర్చ్ వాళ్ళకి ఇన్ని రకాలకి ఇన్ని ఎముకలు దొరికాయి. దీనికంటే ఇంకో దారుణమైన విషయం ఏంటంటే దాన్ని పట్టుకొని దాని వెయిట్ చూస్తున్నప్పుడు దాని వెయిట్ ఎంత ఉందో తెలుసా? 250 kg. అంటే ఇది ఆ చక్క వెయిట్ ఏం కాదు, దాని లోపల అంత మట్టి ఉందంట. దేని చెక్ చేసినా దాని లోపల కంప్లీట్ గా నిండిపోయిన మట్టి, వాటి మధ్యలో ఇట్లాంటి ఎముకలు. అంటే ఆ టైంలో వాళ్ళు 250 kg వెయిట్ ఉండే బాక్స్ ని తీసుకుని వెళ్ళి అడ్డంగా ఉన్న కొండ మీద నిలువుగా పొలాలు దోపి దాని మీద ఈ బాక్సులు పెట్టేవాళ్ళు. అప్పట్లో నిజంగానే సూపర్ మ్యాన్లు ఏమైనా ఉండేవాళ్ళేమో. అంతేకాకుండా అక్కడ వాళ్ళకి కొన్ని సమాధుల్లో అయితే మంచి క్లాత్స్ కూడా దొరికాయంట. అంటే అన్ని సంవత్సరాలు ముందు కదా, కొంచెం పాడైపోయి ఉంటాయిలేండి, బట్ ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయంట. అయితే జనాలు అడిగారు, మొత్తానికి చాలా రీసెర్చ్ చేసి వచ్చారు కదా, మీ సాటిస్ఫాక్షన్ కోసం అయినా ఏదో ఒకటి చెప్పామండి, అసలు ఆ బాక్స్ ఏంది, అక్కడ ఎవడు పెట్టాడు అనేది అని అడిగారు. అప్పుడు ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు 2 రీజన్లు ఇచ్చారు. ఒకటి, అప్పట్లో జనాలు ఏమనుకునే వాళ్ళంటే ఈ సమాధుల్ని ఎంత ఎత్తుకు తీసుకుని వెళ్ళి పెడితే అంత ఎత్తు నుంచి వాళ్ళు అంత తొందరగా స్వర్గానికి వెళ్ళిపోవచ్చంట. అందుకే జనాలు పోటీ పడి మరి ఒకటికంటే ఒకటి ఎత్తుగా పైకి పెట్టుకుంటా పోయారు. మరీ చెప్తా వీళ్ళు స్వర్గం దాకా వెళ్దాం అనుకునే వాళ్ళు ఆ కొండ దాకా కూడా ఎక్కలేదా? అది కూడా ఓకే, స్వర్గానికి వెళ్లే వాళ్ళని తొందరగా పంపించేయచ్చు. ఇన్ కేసు వాళ్ళు నరకానికి వెళ్ళి ఉంటే కొంచెం సేపు కూడా భూమి మీద ఉంచకుండా తొందరగా నరకానికి పంపించేసినట్టు అయిపోయిందిగా. ఇది వాళ్ళ ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఆ ట్రైబ్ వాళ్ళు, అంటే అప్పట్లో ఉండే ఆ జనాలు వాళ్ళ ప్రియమైన బంధువుల యొక్క బాడీస్ భూమి మీద కానీ తవ్వి అక్కడ పెట్టామనుకోండి, ఆ చుట్టుపక్కల ఉండే భయంకరమైన జంతువులు అవన్నీ వచ్చి ఆ బాడీస్ ని బయటికి తీసేసే ఛాన్స్ ఉంది. వాటి నుంచి దూరంగా ఉంచడానికి ఈ విధంగా అంత ఎత్తు తీసుకొచ్చి ఆ పొలాలు పెట్టి ఆ పొలాల మీద పెట్టేవాళ్ళు. ఈ సెకండ్ రీజన్ కొంచెం రీజనబుల్ గానే ఉంది. అయితే ఈ విధంగా ఆ కఫిన్స్, అదే ఆ సమాధులు, దాని గురించి ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కేవలం కల్పితాలు మాత్రమే. ఇలా వాళ్ళే చెప్తున్నాను, నేను కాదు. అయితే అసలు మీకేమనిపిస్తుంది? మీ ఇమాజినేషన్ వదిలేస్తాను. అసలు వాటిని అక్కడ ఎందుకు పెట్టుంటారు? బాగా థింక్ చేసి ఏమనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. దానికంటే ముందు నచ్చుంటే ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియోలు కావాలంటే కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేస్తూండి. వీడియో బాగా నచ్చుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లేకపోతే వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.